ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని పేరు చేసినటువంటి దాడి, ప్రతిదాడి అనాలి దీన్ని, భారతదేశం చేసినటువంటి ఈ ప్రతిదాడి పట్ల భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. దీన్ని మనం వేరే కోణంలో చూసి లేకపోతే విమర్శలు చేసేటువంటి క్రమంలో పోతే భావోద్వేగాలను మరింతగా మనం రెచ్చగొట్టిన వాళ్ళం అవుతాం. ఇది చాలా సెన్సిటివ్ సమయం. ఈ సెన్సిటివ్ సమయంలో మనము భారతదేశ సైన్యానికి అండగా నిలబడాలి. ఖచ్చితంగా సార్. తర్వాత మన దేశ పౌరులలో ఒక్క పౌరుడు, అమాయక పౌరుడు, ఒక్క పౌరుడు చనిపోయినా కూడా ఈరోజు మన ఇంట్లో జరిగినటువంటి దాడిని కానీ ప్రతి ఒక్కరు ఈరోజు భావిస్తున్నారు. ఈరోజు ఇందాక మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతిసారి యువతల పార్టీల మీద బురద జల్లే విధంగా, లేకపోతే ఇతర పార్టీలే తప్పు చేసినాయి అనే విధంగా మాట్లాడుతున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఈ సమయంలో అది మంచిది కాదు. రాజకీయాలు చేసేటువంటి సమయం ఇది కాదు. ఇది చాలా సెన్సిటివ్ సమయం. చెప్తున్నా, నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు ఒక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులు పట్టుకున్నటువంటి జెండా నాయకులు పట్టుకున్నటువంటి మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయని నేను వినలేదనుకుంటున్నావా? ఇది నేను విని కూడా ఎందుకు మౌనంగా ఉన్నా అనుకుంటున్నావా? నేను వినలేదనుకుంటున్నావా? విని ఎందుకు మౌనంగా ఉన్నా అనుకుంటున్నావా? దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. ఇది చాలా సెన్సిటివ్ టైము. రాజకీయాలకు అతీతంగా ఈరోజు మన దేశంలోని అమాయకపు ప్రజలను, మనకు మన పౌరులను చాలా 26 మందిని ఈరోజు పౌరులను చంపితే సిగ్గు శరం లేదు. ఈరోజు 26 మంది, 26 ఒక్క నిమిషం నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఎంతసేపు విన్నా? అర్ధగంట సేపు విన్నాను నేను. ఇక్కడ నేను ఏమంతా, అరే ఆగవయ్యా స్వామి, ఆగవయ్యా స్వామి ఆగు. నేనేమంటున్నా, అర్ధగంట సేపు నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తూ కూర్చున్నా. ఎందుకు కూర్చున్నా తెలుసా? దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ డిబేట్ టైం. ఇది చాలా సెన్సిటివ్ టైము. భావోద్వేగాలను మనం అర్థం చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాబట్టి రాజకీయాలు మాట్లాడి ఏదో చేతులు దులుకొని పోవడం కాదు. నేనేమంటున్నా, ఈరోజు దేశంలో మీరు ఇందాక చెప్పిన ఘటనలతో పాటు కొన్ని ఘటనలు జరిగిన ఒకసారి గుర్తు చేస్తా. పార్లమెంటు మీద 2001లో దాడి జరిగితే 9 మంది చంపబడ్డారు, 18 మంది దాంట్లో గాయాల పాలయ్యారు. అక్షర్ధామ్లో 2002లో ఘటన జరిగితే 31 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. ముంబై తాజ్మహల్ అటాక్ జరిగినప్పుడు 2008లో 164 మంది చనిపోయారు, 300 మంది ఇంజూర్ అయ్యారు. ఉరి దాడిలో ఇందాక మీరు అన్నట్టు 2016లో జరిగితే 20 మంది చనిపోయారు, 21 మంది గాయపడ్డారు. పుల్వామా అటాక్లో భారత సైన్యం పుల్వామా అటాక్లో 40 మంది చనిపోతే 5 మంది గాయపడ్డారు. ఇదే మొన్న జరిగిన పహల్గాం ఘటనలో కూడా 26 మంది చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. ఇప్పటికీ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈరోజు 13 మంది గాయపడ్డారు. ఇట్లా ఈరోజు ఈ వరుస ఘటనలు ఏవి తీసుకున్నా మనం నివాసం ఉండేటువంటి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది. దిల్సుఖ్ నగర్ లో బాంబు బ్లాస్ట్ అయింది. లుంబిని పార్క్ దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది. ఎంతో మంది అమాయకపు ప్రజలు, ఈ దేశ పౌరులు చనిపోయారు. వీటన్ని అన్ని ఘటనల వెనకాల మీరు తీస్తే, ఒకవేళ కేసు దర్యాప్తు చేసిన క్రమంలో ప్రతి సందర్భంలో ఉగ్రవాదం వెనకాల ఉన్నటువంటి ఉగ్రవాదులుగా తేలినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ మరకగాళ్ళు కాదా? ఈ తుర్కగాళ్ళు కాదా? అంటే తప్పేంది దీంట్లో? ఈరోజు వేరే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, మన శత్రు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాన్ని ప్రతినిత్యం ప్రేరేపిస్తూ అమాయకపు ప్రజల యొక్క మాన ప్రాణాలను తీస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ఇన్ని రోజులు మీరు బుజ్జగింపు రాజకీయాల కోసమో, ఓట్ల రాజకీయాల కోసమో మీరు కూర్చుండొచ్చు. కానీ ఈరోజు నిజాయితీ పరుడు, ధైర్యవంతుడు, మొక్కవని దీక్షతోని ఈరోజు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు గత 10 సంవత్సరాలలో ఏనాడు కూడా ఇట్లాంటి ఘటనలు చేయడానికి దుత్సాహానికి ఎవరు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జరిగింది. అయినా కూడా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించి ఈరోజు భారతదేశ ప్రజల యొక్క, దేశం యొక్క ప్రజల యొక్క ప్రాణం తీస్తే ప్రాణానికి ప్రాణం తీయకూడదు. శాంతి సందేహాలు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప మహానుభావురాలు, నాకేం భయం లేదు, నాకేం బెరుకు లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, దీని మీద మీరు చర్యలు తీసుకోండి.
సూరేపల్లి సుజాత ఈమె మాట్లాడుతూ అంటది శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నది, సిగ్గు శరం లేకుండా ఐఎమ్ సారీ టు సే దిస్. నాకు ఎంత బాధ అవుతుందంటే 26 మంది చనిపోయినప్పుడు నీ నోరు ఏమైంది? నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 26 మంది మహిళల యొక్క సింధూరం చెడిపోయినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? అంటే బుజ్జగింపు రాజకీయాల నీకేమన్నా పదవులు రావాలన్నా? నువ్వు పెట్టిన పోస్ట్ ఏంది? సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా? నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని. యుద్ధాలు శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు అని పెడతాదా అండి? మరి 26 మంది భారత పౌరులను అమాయకపు ప్రజలను చంపినప్పుడు నీ నోరెట్టుపోయింది? నువ్వు చదువుకున్నటువంటి చదువు ఎట్టుపోయింది? నువ్వెందుకు మాట్లాడలేదు? ఈయనొక్కడే కాదు, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రబుద్ధుడు మాట్లాడతాడు సిగ్గుశరం లేకుండా. నారాయణ నాకేం, నేను బుజ్జగింపు రాజకీయాల కోసం లేను. అలా కాదు, మీరు నేను బుజ్జగింపు రాజకీయాల కోసం లేను. నేను దేశం కోసం ఉన్నా, దేశం కోసం పోరాడడం కోసం ఉన్న, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. రాజుగారు బుజ్జగింపు రాజకీయాల కోసం ఇమ్మీడియట్ గా ఈ రోజు మీరు ర్యాలీ తీస్తున్నారు, నేను ఒప్పుకుంటున్నా. సూరేపల్లి సుజాత అనేటువంటి వ్యక్తికి మీరు శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబును వెంటనే తీసేయండి, డిస్మిస్ చేయండి. రెండోది, ఆమెకు మీరు విద్యా కమిషన్ లో సభ్యురాలు పదవిని ఇచ్చారు. అంటే ఇది మాట్లాడిన తర్వాత కాదు కదా, ఇది మాట్లాడిన తర్వాత కాదు కదా ఇచ్చింది. నేనేమంటున్నా, మీరు బుజ్జగింపు రాజకీయాలకు పోకపోతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు సైన్యం వెంట నిలబడాలంటే, మీరు శత్రు దేశాలను నిజంగానే విమర్శిస్తున్నారంటే సూరేపల్లి సుజాతను వెంటనే మీరు డిస్మిస్ చేయండి, విద్యా కమిషన్ మెంబర్ నుంచి వెంటనే తొలగించండి, దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపండి. అప్పుడు we will appreciate your sincerity. అది కాకుండా ఈరోజు మీరు పార్టీల మీద బురద జల్లడం ఇది సందర్భమా? రాజకీయాలు మాట్లాడడం ఈ సందర్భమా? ప్లీజ్ 5 నిమిషాలు. నా పర్సనల్ క్వశ్చన్, నేను కొంచెం నీళ్ళు తాగు. ఆమె ఏమంటుందంటే యుద్ధం అనేది సొల్యూషన్ కాదు, ఈ సమాజం ఈ నేల మీద ఎప్పుడు రాలేదు సొల్యూషన్ దానికి యుద్ధంతో. ఆమె అనేది ఏంటంటే శాంతి ఎలా ఇప్పుడు రిటాలియేట్ చేస్తారు అంటే అట్లా కాదు. అక్కడ ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్ అంటే అలా కాదు. సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి గారు ఐ విల్ కమ్ పాయింట్. అంటే అక్కడ ట్రిగ్గర్ పాయింట్ ఒకటేనండి. యుద్ధం గురించి సెకండ్ పార్ట్ తను ఏమైతే కామెంట్ చేశారో ఇట్ ఇస్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యుద్ధం శకలాలను మిగులుస్తుందే కానీ శాంతినివ్వదు అనేది అందరూ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఆవిడ సింధూరం అంటే ఇంతకాలం నేను భక్తి అనుకున్నాను, రక్తమా